హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నిద్ర అయితే లేచాను. నిద్ర లేచి ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఈరోజైతే కొంచెం జలుబు చేసింది. కొంచెం కాదులేండి, బాగానే జలుబు చేసింది. నైట్ అయితే అసలు సరిగ్గా నిద్ర లేదు. బాగా నడుముల నొప్పులు, ఒళ్ళు నొప్పులుగా ఉండి నైట్ సరిగ్గా నిద్రే పోలేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. నిన్న సరిగ్గా నిద్రలేదు, ఈరోజు కూడా సరిగ్గా నిద్రలేదు. అంత నడువుల నొప్పులుగా అస్సలు బాగాలేదు. ఇప్పుడు పరిస్థితుల్లో అందరికీ హెల్త్లు బాగుండట్లేదు. ఎక్కువగా జ్వరాలు రావటాలు, జలుబులు చేయటాలు, అమ్మవార్లు రావటాలు అలా అయితే జరుగుతుంది. కొంచెం హెల్త్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన గురించే కాదు, మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లల గురించి కూడా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు బయట ఫుడ్లు కానీ, ఆయిల్ ఫుడ్లు కానీ, ఉప్పు కారాలు అవన్నీ తక్కువగా తినాలి. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా ఉంది. ఇంకేదేమైనా సరే మన ఇంట్లో పనులు తప్పవు కదా. ఇంకా నిద్ర లేచాను. నైట్ నిద్ర లేదు కదా, ఉదయం పూట లెగవాలంటే బద్ధకంగానే ఉంటుంది. ఇంకా నిద్ర లేచేసి ఫేస్ వాష్ చేసుకున్నా. ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది కదా. నిద్ర మొత్తం అనేది లేకుండా, మగతగా లేకుండా ఉండిద్ది. మొన్న తలస్నానం చేశా కదా, నిన్న తలకైతే బాగా ఆయిల్ పెట్టాను. ఆయిల్ పెట్టాను కానీ జడ అయితే వేసుకోలేదు. ముడి పెట్టుకొని అలానే ఉండాను. ఇంకా ఉదయం నిద్ర లేవగానే జడ అయితే వేసుకున్నా. జడ వేసుకొని ఇంకా మొహాన్ని బొట్టు ఉందో లేదో చూసుకొని ఇంకా బొట్టు అయితే పెట్టుకున్నా. బొట్టు ఉందిలేండి, స్టిక్కరే కదా, పోదు. మామూలుగా మనం చిలకం బొట్టు అయితే పోయిద్ది కానీ స్టిక్కర్ అయితే పోదు. ఇంకా మెడలో తాళైతే వేసుకున్నా. నైట్ పడుకునేటప్పుడు అయితే తీస్తాను. తాళి ఉంచుకొని అలాగనే పడుకోను. నాకేంటో ఇంకా అంతా గుచ్చుకున్నట్టుగా కంఫర్ట్గా అనిపించదు. అందుకని తీసి పక్కనైతే పెడతాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే వేసుకుంటాను. ఎంత హెల్త్ బాగున్నా బాగుండకపోయినా సరే బయట పాచికసు ఊడ్చుకోవాలి కదా. పాచికసు ఊడ్చుకొని ముగ్గేసుకోవాలి, తప్పదు. మరీ ఇంకా హెల్త్ అస్సలు సహకరించట్లేదు, లేచే ఓపిక కూడా లేదనుకున్నప్పుడు ఇంకా మనం ముఖ్యం. పాచికసులు, ముగ్గు అవన్నీ ముఖ్యం కాదు. ఇంట్లో పిల్లలు అది ఉంటే ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళైతే వేస్తారు. మనం ఒక్కలమే ఉండి అసలు పరిస్థితి బాగలేనప్పుడు ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేసేయటమే. ముందు మనం ముఖ్యం కదా, మన తర్వాతే పనులైనా కానీ ఏదైనా కానీ. నీళ్ళైతే చల్లాను కానీ మొత్తం అయితే అంత ఏం కడగలేదు. మెట్లు వడికి కడిగేసి ఇంకా ముగ్గేసుకుంటాం కదా, ముగ్గేసుకునేంత వరకు పుల్లల చీపిరి పెట్టి అయితే రుద్ది కడిగాను. రోజు అయితేనే గచ్చు మొత్తం పుల్లల చీపిరి పెట్టి కడిగేస్తాను. ఇంక ఈరోజు బాగలేదు కదా, బాగలేనప్పుడు పని అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇంకా ముగ్గు అయితే వేస్తున్నా. సింపుల్గా మెలకల ముగ్గు అయితే వేస్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎండ కూడా వచ్చేసింది. 6:30 అలా అవ్వస్తుంది. నిద్ర లేచేటప్పటికే 6 అయింది. ఇంకా వీడియోలు తీయాలి కదా, వీడియో కోసం ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అదొక ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇంకా నిద్ర లేచేసి చీపిరి పట్టుకొని కసు ఊడ్చుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకొని. ఇంకా వీడియో తీసుకోవటం అంటే మాత్రం అలా అయితే కుదరదు. మనం వీడియో తీయడానికి కావాల్సినవి రెడీ చేసుకోవాలి. కనీసం ఒక పావు గంట లేట్ అయినా అయింది. ప్రతిరోజు వీడియో తీసి మిమ్మల్ని పలకరించాలి, మీరు కామెంట్లో నన్ను పలకరించాలి. లేకపోతే నాకు ఆ రోజంతా గడవదు. హెల్త్ బాగున్నా బాగుండకపోయినా సరే వీడియో తీసుకోవాల్సిందే. ఇంకా అదొక అలవాటు అయిపోయింది. మీరు కామెంట్లు పెట్టాలి, ఆ కామెంట్లు చూసుకోవాలి, నేను రిప్లై ఇస్తూ ఉండాలి. జీబీ ఉండట్లేదు వెంటనే రిప్లై ఇవ్వటానికి. ఈ ఫోన్ అనేది అందరం వాడుకుంటాం, పిల్లలు వాడుకుంటారు, నేను వాడుకుంటాం కాబట్టి వీడియో అప్లోడ్ చేసేటప్పటికే 50% జీబీ అయిపోయింది. తర్వాత పిల్లలు చూసుకుంటా, మేము చూసుకుంటా ఇంకా జీబీ అనేది సాయంత్రం దాకా కూడా ఉండట్లేదు. అందుకనే రిప్లై అనేది త్వరగా ఇవ్వలేకపోతున్నాను. ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ముగ్గు అయితే సింపుల్గా బాగుంది కదా, మెలికలు ముగ్గేసాను. వేయటానికి ఈజీగా ఉంది, చూడటానికి కూడా ముగ్గు అందంగా కొంచెం పెద్దదానిలాగా కనిపిస్తుంది. హెల్త్ బాగాలేదు, బాగా జలుబు చేసిందని చెప్పాను కదా. ఈరోజు వాయిస్ మీకు అర్థమైపోయి ఉంటుంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేశారంటే వాయిస్లో కొంచెం తేడా కనిపించింది. ఇంక ఇంట్లో తులసి చెట్టు ఉంది కదా, తులసి ఆకులు అయితే 4 తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఇంకా వాటర్లో అయితే వేశాను. రోజు అయితే ఒక బిందెలో కాగబెడతాము ఇంట్లో వాళ్ళందరూ తాగటానికి. ఇంక ఈరోజు నేను ఒక్కదాన్ని తులసి ఆకులు వేసుకొని కాగబెట్టుకుంటున్నాను కదా, అందుకని ఇంక గిన్నెలో అయితే పొయ్యి మీద పెట్టేశాను. అవి బాగా మరగాలి. ఇంకా మరిగేంత వరకు టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని అంట్లు స్టాండ్లో అంట్లు అయితే సర్దుకుంటున్నాను. ఈరోజు సర్దాల్సిన అంట్లు కూడా చాలా ఉన్నాయి. నిన్నైతే చక్రాలు వండాను. జలుబు చేసింది, నార్మల్గా జలుబే కదా, ఏముందిలే పిల్లలకి తినటానికి ఇంట్లో స్నాక్స్ ఏం లేవని చెప్పేసి చక్రాలు అయితే వండాను. చక్రాలు వండిన కాడి నుంచి ఇంకా కొంచెం జలుబు బాగా ఎక్కువైంది. పొయ్యి దగ్గర ఉన్నాను కదా, పొయ్యి దగ్గర ఉంటే అలాగనే ఉంటుంది, అలసిపోతాము. మామూలుగా వంట చేసుకుంటా రోజువారీ 1 గంట 2 గంటలు ఉన్న ఇబ్బంది ఉండదు. కానీ మనం ఏదైనా పిండి వంటలు వండినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది.
చక్రాలు వండేసి పొయ్యి బాండి కూడా అక్కడే పెట్టాను. సర్దను కూడా సర్దలేదు. ఇవైతే బల్ల మీద పెట్టుకుంటాను నేను. రోజు వాడం కదా, ఇంకా కింద ఎందుకు అడ్డంగా ఉండటం అని ఒక గోతంలో పెట్టి పొయ్యి అయితే పొయ్యి మీద పెడతాను. బాండి కూడా అంతే. ఈరోజు సర్దాల్సిన అంట్లు కూడా చాలానే ఉన్నాయి. అంట్లు స్టాండ్ నిండా ఉన్నాయి. ఇవి సర్దేటప్పటికి ఎంత టైం అయిద్దో అనుకున్నాను. చూస్తే భయపడతాం కానీ చేస్తే ఎంతోసేపు పట్టదు. ఇంకా ముందు పెద్ద పెద్ద అంట్లన్నీ తీసేసి అరమరలో పెట్టేశాను. తర్వాత ప్లేట్లు, స్పూన్లు, గరిటెలు అవి ఉంటాయి కదా, ఇక్కడైతే పల్లెలు వంకుంది, చిన్నదైతే కొట్టించాను. ఇంకా దానికైతే పెడుతున్నాను. బాగా అన్నీ ఇరుకిరుగ్గా ఉంటుంది. ఏ పెట్టుకోవాలన్నా కూడా పల్లెల వంకి కూడా చాలా చిన్నదైంది. ఎక్కువ ప్లేట్లు, ఎక్కువ గరిటెలు అవి పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరిన్ని అంట్లున్నా మనం ఈజీగా సర్దుకోవాలంటే ముందు పెద్ద పెద్ద గిన్నెలన్నీ సర్దేసుకుంటే ఇంకా మనకి స్టాండ్ అనేది ఖాళీగా కనిపించింది. అంట్లు అనేది త్వరగా సర్దుకున్న ఫీలింగ్ అయితే మనకు వచ్చింది. నీళ్ళు అయితే బాగా మరిగిపోయినాయి. తులసాకులు వేసాను కదా, కలర్ కూడా చేంజ్ అయినాయి చూడండి. జలుబు చేసినప్పుడు ఇలా తులసాకులు ఉట్టి అయినా తినొచ్చు, ఇలా కషాయం లాగైనా తాగొచ్చు. ఉదయం పూట ఎలాగో వేడి నీళ్ళు తాగే అలవాటు అయితే ఉంది నాకు. ఇంక అలవాటు ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇవైతే వేసాను. ఆకులు అయితే వేసి బాగా మరగబెట్టాను. మరగబెట్టి ఇప్పుడైతే తాగుతున్నా. మరీ ఇంత వేడి మీద అయితే తాగకూడదు, కొంచెం ఆరిపోవాలి. మనం టీలు, కాఫీలు తాగుతాం చూడండి, అంత వేడైతే సరిపోయిద్ది. మరీ గోరువెచ్చగా కూడా తాగకూడదు, కొంచెం వేడిగానే తాగాలి. ఇవైతే బాగా మరిగినాయి కదా, బాగా వేడిగా, ఓవర్ వేడిగా ఉన్నాయి. అందుకని కొంచెం చల్లారిన తర్వాత అయితే తాగుతున్నాను. వేడి నీళ్ళు తాగితే కొంచెం హుషారు వచ్చింది. ఇంకా ఇంట్లో పనులు అనేవి చేసుకోగలుగుతాము. మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళని చూసుకోగలుగుతాం. ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగుండకపోతే అన్నీ దగ్గరుండి చూస్తాము. వాళ్ళకి మంచం దగ్గరికి అన్నీ తీసుకెళ్ళి అందిస్తాము. కానీ మన పరిస్థితి మాత్రం అలా ఉండదు. ఎంత హెల్త్ బాగలేకపోయినా కొంచెం ఓపిక తెచ్చుకొని వంటగదిలోకి వెళ్ళి వండుకోండి, తినంది మాత్రం తప్పదు. కొన్ని పనులైతే తప్పించుకోగలుగుతాం కానీ ప్రతి ఒక్క పని తప్పించుకోలేము. ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు లేకుండా ఒంటరిగా ఉండే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చెప్పలేమనుకోండి. అందులో చిన్నపిల్లలు ఉంటారు చూడు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అబ్బాబ్బా, ఆ కష్టం మామూలుగా ఉండదనుకోండి. ఈ వాతావరణానికి ఎవరికైనా సరే అనారోగ్యం పాలవుతారు. అయినా కానీ మనం కొంచెం హుషారుగా ఉండి మన పనులు మనం చేసుకోగలుగుతాం అనుకోవాలంటే మాత్రం కొంచెం ఇలా వేడి నీళ్ళు, కషాయాలు అలాంటివి తాగటం అయితే మంచిది. కొంతమందికి అయితే హస్బెండ్ పాపం హెల్ప్ చేస్తారు. వాళ్ళకి హెల్త్ బాగలేదని వంట చేయటం కానీ, టిఫిన్ కానీ ఏదో ఒకటి వాళ్ళని కూర్చోబెట్టి అన్నీ చేసిస్తారు. వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు. కానీ కొంతమందికి అలా ఉండదండి. వాళ్ళకి హెల్త్ బాగుండకపోయినా, సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే, తప్పదు. వంట చేయటం వచ్చిన హస్బెండ్ దొరికితే చాలా అదృష్టం కదా. ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా వాళ్ళే వండి మనకైతే పెడతారు, ఏ ఇబ్బంది ఉండదు. కొంతమంది పిల్లల్ని కూడా ఇంత బాగా చూసుకుంటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని చక్కగా రెడీ చేస్తారు. సగం పనులు వాళ్ళే చూస్తారనుకోండి. వాళ్ళు ఏమైనా ఖాళీగా ఉండేవాళ్ళంటే ఖాళీగా ఉండేవాళ్ళు కూడా కాదు. కొంతమంది అయితే పెద్ద పెద్ద జాబులు చేస్తుంటారు. జాబులు చేసినా కానీ ఇంట్లో వైఫ్కి పనుల్లో ఎంత బాగా హెల్ప్ చేస్తారో, ఎంత బాగా చూసుకుంటారు. నిజంగా అలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేసిద్ది. చాలా హ్యాపీగా, వాళ్ళు చాలా అదృష్టవంతులు అనిపించిద్ది. ఇంకా నా పనులు చూడండి, బాగలేకపోయినా కానీ ఇంకా బెడ్షీట్ అవన్నీ ఇదిలిచ్చేసి సర్జ్ చేసి వేసేసాను. ఇంక ఇప్పుడైతే అంట్లు కడుగుతున్నాను. అంట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కువ అంట్లు లేవులేండి. ఎందుకంటే ఉదయం పూట టిఫిన్ చేయలేదు. ఈరోజు టిఫిన్ అనేది డుమ్మా కొట్టేశాను. ఇంట్లో పిండ్లు అయితే ఏమీ లేవు. దోశల పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ అలాంటివి ఏమీ లేవు. ఇంకేం టిఫిన్ చేయాలి, సద్దన్నం తిరమాతలు వేయటం అలాంటివి చేస్తే ఇంక ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అలాంటి టిఫిన్లు అస్సలుగా తినకూడదు. ఉప్మాలు అలాంటివి తింటే బాగా వేడి చేసేస్తుంది. ఇంకా అందుకని బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించాను. సండే రోజైతే మాత్రం ఇంకా రెగ్యులర్గా నేను చేసేది చపాతీలు చేస్తా, బంగాళదుంప కుర్మా అలాంటివి చేస్తాను. ఇంక ఇప్పుడు మాత్రం చపాతీలు పిండి కలిపి వాటిని రుద్ది కాల్చే ఓపిక అయితే నాకు లేదు. ఆ పని తలుచుకుంటేనే భయం వేసేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒక కూర చేయాలి, మళ్ళీ మధ్యాహ్నానికి ఒక కూర చేయాలి. బంగాళదుంప కూర అది మాత్రం మళ్ళీ అన్నంలోకి తినరు. లేదనుకోండి, ఆ బంగాళదుంప కూర కోసం మళ్ళీ బిర్యానీ చేయాలి. ఇంక ఇంత కష్టం మన వల్ల కాదులే అని చెప్పేసి ఇంక టిఫిన్ అయితే వాయిదా వేసేసాను. నవీన్ అయితే బయట నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చాడు. ఎక్కువ శాతం నేను ఇంట్లో వండుతానే ఉంటా. బయట నుంచి తెప్పించడం అనేది చాలా తక్కువ. మనం ఇంట్లోనే ఉంటాము, ఖాళీగానే ఉంటాం కదా అని బయట నుంచి అయితే తెప్పించను. ఇంట్లోనే ఎక్కువ శాతం వండుతూ ఉంటాను. ఇలాంటి బాగలేనప్పుడు కూడా బయట నుంచి తెప్పించుకోవడానికి కొంతమంది అయితే ఇష్టపడరు. ఏమైంది ఎంతసేపు వండుకోవాలి, ఇడ్లీ పిండేసి
ప్లేట్లో వేసి పొయ్యి మీద పెడితే అదే ఉడికిద్ది కదా, మళ్ళీ బయట నుంచి తెప్పించుకోవటం, డబ్బులు వేస్ట్, మళ్ళీ తిన్నట్టు ఉండదు. 10 రూపాయలు ఇచ్చినా కానీ 2 ఇడ్లీ కూడా రావు, కడుపు నిండినట్టు ఉండదు. ఎంతసేపు వండుకోవాలంటారు. వండటం పెద్ద కష్టమేం కాదు, మళ్ళీ అవి కడిగి క్లీన్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. ప్లేటుల్లో వేసి పెట్టేసి పొయ్యి మీద పెట్టామంటే ఏమైంది, అవే ఉడికిపోతాయి, ఇబ్బంది ఉండదు. కానీ అవి కడగటానికి అబ్బాబ్బా, ఇడ్లీ వండితే ఎన్ని అంట్లు వస్తాయో మాటల్లో చెప్పలేము. మళ్ళీ చట్నీ లేని పిల్లలు తినరు. కొంచెం కారం వేసుకొని, నెయ్యి వేసుకోనో, అల్లపు చట్నీ వేసుకొని తిని అడ్జస్ట్ అవుతే ఇబ్బంది ఉండదు కదా. ఇడ్లీ అంటే మాత్రం చట్నీ లేని పిల్లలు నోట్లో కూడా పెట్టుకోరు. పిల్లలైతేనేమో దోశ తెప్పించుకున్నారు, నేనైతే ఇడ్లీ తెప్పించుకున్నాను. ఇడ్లీ 10కి 3 ఇడ్లీ ఇచ్చారు. ఏదో ఒకటి ఉదయం పూట కొంచెం తిన్నామనుకోండి, కడుపు నిండినట్టుగా ఉంటుంది. అసలు ఏమి తినకుండా ఉన్నా కూడా నీరసం వచ్చేసిద్ది, ఇంక అస్సలు పనులు చేసుకోలేము. హెల్త్ బాగుండకపోయినా కానీ ఏదో ఒకటి తింటా ఉండాలి. తింటా ఉంటేనే మనకు హుషారు వచ్చిద్ది, పని చేసుకోగలుగుతాము. నాకు బాగలేదు, నీరసంగా ఉంది, ఏమి తినబుద్ధి కావట్లేదని మంచానికి కరుచుకొని పడుకున్నాం అనుకోండి, ఇంకా అలాగనే ఉంటుంది పరిస్థితి. లేగవలేము, ఒక్క పని చేసుకోలేము, నీరసంగా ఉంటాము, చాలా రోజులకి కోలుకోలేము మనం. అందుకని వీలైనంత వరకు ఏదో ఒకటి తింటా ఉండాలి. ఒక్కసారిగా ఎక్కువ తినాలన్నా కూడా తినబుద్ధి కాదు, వాంతి వచ్చినట్టుగా అలా అనిపించిద్ది. తేపకు కొంచెం 1 గంట 2 గంటలకి ఒకసారి కొంచెం కొంచెం ఏదో ఒకటి తింటా ఉంటుంటే మనకు హుషారుగా ఉంటుంది. తినేసి ఇంకా ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను. జలుబుకి ట్యాబ్లెట్లు వాడకూడదు అంటారు కొంతమంది, కానీ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే తగ్గకపోతే మనం పనులు చేసుకోలేం కదా. ఇంకా గొంతు నొప్పి అలా వచ్చిందంటే అబ్బో, ఇంకా ఆ పరిస్థితి తట్టుకోలేము. ఇంకా ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు నాకు, గొంతు నొప్పి అయితే రాలేదు. ఇంకా ట్యాబ్లెట్లు 2 రోజులు కంటిన్యూగా వాడానంటే ఇంకా తగ్గిపోయిద్ది. ఇంకా వేడి నీళ్ళు తాగుతూ ఉన్నామనుకోండి, అంత ఇబ్బంది అయితే అనిపించదు. ఉదయం పూట ఒక్క పూట వేడి నీళ్ళు తాగటం కాదు, మనం మంచినీళ్ళు తాగాలనుకున్నప్పుడల్లా నీళ్ళు వేడి చేసుకొని తాగుతూ ఉండాలి. కాచి చల్లార్చిన నీళ్ళ కంటే కూడా ఎప్పటికప్పుడు వేడి చేసుకొని తాగటం అయితే మంచిది. కాచి చల్లార్చిన నీళ్ళైనా కానీ మరీ చల్లగా అయిపోతాయి, అంత చల్లటి నీళ్ళు కూడా తాగకూడదు, గొంతు నస అనేది వచ్చింది. నేనైతే మాత్రం ఎప్పటికప్పుడు వేడి చేసుకుంటాను, ఒక గిన్నెలో వేడి చేసుకొని తాగుతూ ఉంటా. ట్యాబ్లెట్లు వేసుకున్నా కదా, ఇంకా వేడివేడిగా టీ అయితే తాగుతున్నా. టీ కూడా అల్లం టీ కానీ, లేకపోతే సొంఠి ఉంటుంది కదా, సొంఠి అనేది బాగా దంచేసి టీ పెట్టుకొని తాగితే మంచిది అంటారు. నేనైతే ఇంకా అవన్నీ చేయను, ఆ సొంఠి టీ అవన్నీ నాకైతే ఇష్టం ఉండదు. సొంఠి కూడా బాగా వేడి అంటారు, ఇంకా నేను అందుకనే సొంఠి కాఫీలు, సొంఠి టీలు అవి అయితే తాగను, నార్మల్గానే టీ పెట్టాను. ఇంక ఇలాంటి జలుబు చేసినప్పుడు కొంచెం పంచదార అనేది తక్కువ వేసుకొని తాగటం మంచిది. స్వీట్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. హెల్త్ బాగాలేనప్పుడు పళ్ళు అనేవి చాలా తగ్గించుకోవాలి. నేనైతే చాలా పనులు తగ్గించేసాను ఈరోజు. సండే నాన్ వెజ్లు గిన్వెజ్లు అన్నీ ఎత్తేసాను, టిఫిన్ కూడా చేయలేదు. బట్టలు ఉతికానంటే ఉతికాను, ఏదో అలా పిండేసి జాడిచ్చేసాను. హెల్త్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి, కొన్ని టిప్స్ పాటిస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.